జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారని వివరించారు. 3,200 కోట్ల మెటీరియల్ కొనుగోలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ ఫ్యాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్ని కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఇక్కడ ఇచ్చారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ 630 రూపాయలు అయితే దాన్ని 1100 కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట, ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. వేయలేదు, కొనింది 660, చూపించింది 1100. ఇది ఇటువంటి భారీ మోసాలు. మీకొకటి, ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు. పేమెంట్ షెడ్యూల్ బేస్మెంట్ అంతకుముందు ఇచ్చిన జీవో ఏదైతే జీవో ఇక్కడే ఉంది. అది చూపిస్తా. ఫస్ట్ 2021 జనవరి 5 ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ 53,000. అదే 2021 8వ నెల 25వ తేదీ ఆ విలువని 60,000కి పెంచారు. అదే బేస్మెంట్ కి 2021 8 30వ తేదీ మళ్ళీ ఆ నెలలోనే 5 రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. 70,000 పే చేసేస్తాం. బేస్మెంట్ కి 70,000 పే చేసేస్తాం. అది పరిస్థితి. ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, ఈఎండీలు, మార్గదర్శకాలు లేకుండా 6,250 కోట్ల విలువైన 3,47,224 ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఆ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎంఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు 5 లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా, ఎంటీ కట్టాలా, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను వరిగుండి పోయిన వాళ్ళని చూసాం, మీ అందరికి చూపించాను, చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఎగ్జాంపుల్, వరిగుండ లేఅవుట్ లో మంత్రి గారు కూడా ఇట్లు వచ్చి చూశారు. నేను కాలుతుందంటే ఆ గిరిజనుల ఇళ్ళు గోడ పడిపోయింది. 2.5 అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్, 2.5 ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్. దానికి కింద 7 అడుగులు ఉండాల, అది 2.5 అడుగులు చూపించారు. పైన రూఫ్ హైట్ కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైట్ 9.6 అడుగులు ఉండాల, 8.6 అడుగులు ఉంది. స్లాబ్ థిక్నెస్ 4 ఇంచెస్ ఉండాల, అంతకంటే తక్కువ ఉంది. ఈ రోజు ఆ ఇళ్ళన్నీ పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా. నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాను నేను. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 100 కోట్లు ఇప్పటికి జరిగింది, క్వాలిటీ మీద జరిగితే ఇంకొక 100 కోట్లు జరుగుతుందని ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు కోయిళ్ళ జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి
ఈ క్వాలిటీ లేని ఇల్లు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఓ పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్ చేశారు? ఇప్పుడు బోయిల జనార్దన్ రెడ్డి, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. 122 కోట్లు పే చేశాం. మొత్తం ఆప్షన్ 3 పేర్లలో 1042 మంది ఆప్షన్ 3 కాంట్రాక్టర్ని తయారు చేశారు. ఈ పెద్ద మనుషులు వర్ష పెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు. 1042 మంది. ఆ అగ్రిమెంట్ వాళ్ళ చేత, ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ పద్మావతి, మీరు వచ్చి బోయిల్డ కన్స్ట్రక్షన్స్, ఇది చూసి మీరు చిండియపల్లి లేఅవుట్ అంట, బోయిల్డ కన్స్ట్రక్షన్స్